అసలు మనము ఎక్కడున్నాం? భారతదేశంలో ఉన్నామా, లేకపోతే ఇంకా వేరే పాకిస్తాన్లో ఉన్నామా? పోయిన నెల 29వ తారీఖున ప్రారంభమైన దాడుల ప్రక్రియ వరుస క్రమంగా 5-6 రోజుల్లోనే 3 సార్లు దాడులు చేయడం, పోలీసులు పట్టించుకోకుండా నిమ్మకి నీరెత్తినట్టుండడం దేనికి సంకేతం? ముఖ్యంగా 29 నాడు దాడి చేసే క్రమంలో ఈరోజు ముద్రా సంఘాలు ఎందుకు స్పందిస్తున్నాయంటే, కులం పేరు పెట్టి దూషిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడమే కాకుండా, అరే నీ జాతి లేకుండా చేస్తాం, నీ జాతి అంతు చూస్తామనే ఒక మేము ఈరోజు ఇక్కడ స్పందించాల్సిన పరిస్థితి వచ్చింది. మీ అందరికీ తెలుసు, హైదరాబాద్ నగరం, ఇక్కడ మూలవాసులు అత్యధిక జనాభా. హైదరాబాద్ సికింద్రాబాద్లో ట్విన్ సిటీస్లోనే కాదు, రాష్ట్ర యావత్తు అత్యధిక జనాభా మూలవాసులైనటువంటి ముద్రాజులు అన్న సంగతి మరవద్దు. ఈ హార్డ్ కోర్ హిందుత్వ భావన కలిగిన మీరు చూస్తూ ఉంటారు. వినాయకుడిని ప్రతిష్ఠించిన మొట్టమొదటి వారు మీకు తెలిసిన విషయమే, ఖైరతాబాద్ వినాయకుడి సంగతి. అది ముద్రాజ్ బిడ్డనే. లాల్ దర్వాజా తీసుకున్నా, మన సికింద్రాబాద్ మహంకాళి టెంపుల్ తీసుకున్నా, బోనా తీసుకున్నా, ఏది తీసుకున్నా ఇక్కడ హిందుత్వానికి ప్రతీక ముద్రాజులైన సంగతి మీరు మరవద్దు. ఆ హిందుత్వ భావనలో ఇంకొక విషయం, అసలు ఈ ప్రాంతంలో నిజాం కాలంలో ఆనాడు ఏదైతే రజాకర్ల మూమెంట్ ఉందో ఆ సమయంలో ఇక్కడ ప్రజలను, హిందుత్వ ప్రజలను రక్షించింది ముద్రాజులే. మీకు తెలుసు, వెంకటస్వామి ఆర్య అని మనకు బోనాలు ఊరేగించేటప్పుడు చార్మినార్ దగ్గర అనేది ఒక ఫోటో కూడా పెడతారు. వెంకటస్వామి ఆర్య కూడా ముద్రాజే. అట్లా ముద్రాజులు అనే వాళ్ళు హిందుత్వానికి ప్రతీకగా ఉంటూ, అందులో ఒక మా దాంట్లో అసలు యాక్చువల్గా అణిచివేయబడ్డప్పటికీ అక్కడక్కడ మెరుపుల్లాగా గిరీష్ దారమోన్ లాంటి జర్నలిస్టు బయటికి రావడం, ఒక రకంగా కొన్ని సందర్భాల్లో బాధపడ్డా, మేము గర్వపడ్డాం. అరే దారమోని హిందుత్వం కొరకు పాటుపడుతున్నాడు. మనం ఛానల్లో తీన్మార్ మల్లన్నని చూస్తూ ఉంటాం, తెలువెలుగు రఘుని చూస్తూ ఉంటాం, శ్రావణి చూస్తూ ఉన్నాం. తీన్మార్ మల్లన్న తైతక్క అని అనలేదా? కేసీఆర్ గారిని చిచ్చా అని చెప్పి సంబోధించలేదా? ఇదే వ్యక్తులను మైనంపల్లి హనుమంతరావు గారు ఘోరమైన జరిగింది కదా. ఎవరు దాడి చేస్తున్నారు మీరు ఒకసారి గుర్తుంచుకున్నారా? హిందుత్వాన్ని పరిరక్షించాలనే ఒక దృఢ సంకల్పం ఉన్న ఒక వ్యక్తి మీద హిందువులమనబడే మనమే మీరు హిందుత్వాన్ని అసలు మోస్తున్నారా లేక వ్యక్తిగత ఆరాధన చేస్తున్నారా అర్థం కావట్లేదు. ఇక్కడ ఒక వ్యక్తిని దూషిస్తున్నాడని చెప్పి హిందుత్వాన్ని ఆరాధిస్తున్న ఒక వ్యక్తి మీద దాడి చేయడం, వరుస దాడులు, అది ఇంట్లోకి చొరబడి మాప్లో ఏమైనా జరగవచ్చు, ప్రాణహాని జరగవచ్చు, కుటుంబ సభ్యులు ఉంటారు, చిన్నపిల్లలు ఉంటారు, వాళ్ళు ఎంత మానసిక ఒత్తిడికి గురవుతారన్న కామన్ సెన్స్ లేదా మీకు? అందులో మహిళలు కూడా ఉన్నారు. దేన్ని ఉద్దేశించి వాళ్ళు దాడి చేశారనేది ఇప్పటి వరకు కూడా పోలీసులు ప్రశ్నించకపోవడం చాలా విడ్డూరం. మొట్టమొదటి రోజు 29 నాడు దాడి చేసిన రోజే మేము పోలీస్ స్టేషన్లో పోయి చెప్పడం జరిగింది. రెండోసారి దాడి జరిగినప్పుడు పోలీస్ స్టేషన్లో చెప్పడం జరిగింది. మూడోసారి దాడి జరిగినప్పుడు కూడా పోలీస్ స్టేషన్లో ఇచ్చినప్పటికీ పోలీసులు స్పందించడం లేదు. ఎందుకు? పోనీ పోలీసులను పక్క పెట్టాం. ఇదే సోషల్ మీడియా వాళ్ళు, మన వాళ్ళు ఉన్నారు కదా, యూట్యూబర్స్ ఉన్నారు కదా, వచ్చి దారమోన్ని ప్రశ్నిస్తున్నారు. ఎలా జరిగింది, ఏమైంది? మరి అదే పోలీస్ స్టేషన్లో పోయి మీరు ఎందుకు అడగట్లేదు? అదే ప్రభుత్వాన్ని ఎందుకు నిలదీయట్లేదు? హైదరాబాద్ నడిబొడ్డున
ఇంత దాడులు జరుగుతుంటాయి. ఈ యూట్యూబర్స్ ఏం చేస్తున్నారు, ఈ పోలీసులు ఏం చేస్తున్నారు, ఈ నాయకులు ఏం చేస్తున్నారు, ఈ ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి, ఈ ప్రభుత్వ యంత్రాంగం ఏం చేస్తుంది? ఒక్కరిని కూడా అరెస్ట్ చేయకపోవడం, అసలు కారణం ఏందో కూడా కనుక్కోకపోవడం చాలా విచిత్రమైన పరిస్థితి. ఎక్కడున్నాం మనం ఇక్కడ ఈ దేశంలో? అంటే మీకు ఇప్పుడు మేము ముదిరాజులు చీమల్లాగా కనబడుతుండొచ్చు, పూర్తిగా అనగదొక్కి యావత్తు రాష్ట్ర ముదిరాజులు గమనిస్తా ఉన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను చూస్తున్నారు. ఎందుకు ముదిరాల మీద ఇంత అంచివేత? మూలవాసులు, ఒకప్పుడు ములికీలు అంటారు. ఇక్కడ ఈ ములికీలను ఉనికినే లేకుండా చేస్తున్నారు. చూస్తున్నారు, హైదరాబాద్ లో ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళ సంఖ్య ఎక్కువైతున్నది. ఇక్కడ ఉన్నటువంటి మూలవాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని తీసివేయడం జరుగుతుంది. అందులో భాగంగా మీరు మన ప్రయత్నాలు చేస్తున్నారా? మీడియా మిత్రులు అడిగే దీనికి కారణాలేంటి? దారమని ఏమన్నా తప్పు చేస్తే ఆయనను కూడా అడగచ్చు కదా, పైన మీద కేసు పెట్టచ్చు కదా, కోర్టులునే కదా. ఆ వ్యక్తులు ఎవరు అంతమంది దాడి చేస్తే దానికి కారణం ఎందుకు అనుకోలేకపోయారు మీరు? అంటే దాని వెనుకాల ఉన్నది కేంద్ర మంత్రి కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, XYZ కావచ్చు. కానీ విశ్లేషించాల్సిన అవసరం ఉందా లేదా? ప్రజలకు నిజాలు చెప్పాల్సిన అవసరం ఉందా లేదా? ఆ కుటుంబం ఎంత తల్లడిల్లిపోతుంది? కనీసం మానవత్వం అనేది ఉందా ఈ ప్రాంతంలో? పసివృద్ధాలు ఎట్లా తల్లడిల్లుతున్నాయి మీరు చూసారా? మీరేమన్నా అదే ఉద్రేకంలో ఏమైనా జరిగితే ఎట్లా ఉండేది? ఫస్ట్ 29th రోజు మేము వాట్సాప్ స్టేటస్ లో చూసాం, నీ అంతు చూస్తామంటే నేను లేకుండా చేస్తామని చెప్పి ఆ విషయం SI గారు కూడా చెప్పడం జరిగింది. అంటే తనకు ప్రాణహాని ఉన్న సంగతి స్థానిక అక్కడ ఉన్నటువంటి SI గారికి తెలుసు. తెలిసినప్పటికీ వాళ్ళు ఎందుకు చర్యలు తీసుకోలేదు? ఈరోజు రేపు యూట్యూబర్స్ ఈరోజు మా వరకు రాలేదని చెప్పి మీరు భావించవచ్చు. ఖచ్చితంగా ఈరోజు మాకైంది, రేపు ఇంకొకరికైతే, రేపు ఇంకొకరికి అవుతుంది. కాబట్టి దయచేసి పత్రికా ప్రతినిధులకు, యూట్యూబర్స్కు మీ అందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నాం. దీనికి కారణాలు ఏంటో ఇప్పటికైనా విశ్లేషించి చెప్పండి. అందరము హిందువులమే, హిందువుల మీద దాడి చేస్తుంటే ఇక రక్షణ ఎక్కడ? రక్షణ ఎవరికి కల్పిస్తున్నారు? ఈరోజు వ్యక్తిగత ఆరాధనలే ప్రాధాన్యత ఇస్తున్నారా? మీరు హిందుత్వానికి ప్రాధాన్యత ఇస్తున్నారా? చెప్పాల్సిన బాధ్యత లేదా వీళ్ళకి? ఇన్ని రోజులైనా కూడా ఇప్పటికి కూడా రోజు యూట్యూబ్లలో చూస్తున్నాం. త్వరలోనే యూట్యూబర్స్ కూడా రేపు ఎల్లుండి మీటింగ్ పెట్టే అవకాశం ఉంది. ఇక్కడ ముఖ్యంగా పత్రికా సంస్థాధిపతులకు కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. ముద్రాల అంశం అంటే వాళ్ళకి లెక్కనే లేదు, పక్కకు పడేస్తారు. ముద్రాలకు సంబంధించిన ఏ అంశం కూడా వాళ్ళకు ప్రాధాన్యత కనబడుతుంది. ఎంత పెద్ద మీటింగ్లు పెట్టినా, ఏం చేసినా, ఎంత మొత్తుకున్నా వీళ్ళది ఏం లేదని చెప్పి వాళ్ళు చూస్తూ ఉంటారు. చీమలకు కనబడుతుండొచ్చు. బలవంతమైన సర్పం ఏదైనా సరే, ఎంతటి సర్పమైనా సరే, చలిచీమల చేత చిక్కి చావదు సుమతి. అది గుర్తుంచుకోండి ఒకసారి. ప్రజల్లో ఇంత అసమానతలు తీసుకురావద్దు, ఇంత ప్రత్యేకమైనటువంటి ఆలోచనలతో వాళ్ళని చూడవద్దు. ప్రభుత్వాన్ని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. ప్రభుత్వం ఇందులో సత్వరం కల్పించుకొని పోలీసులను వెంబడే ఎంక్వైరీ చేసి అసలు జరిగింది ఏంటి అనే అంశాన్ని ప్రజలకు తెలపాల్సిన అవసరం ఉంది. యూట్యూబర్స్ కు రక్షణ కల్పించాల్సిన అవసరం ఉంది. పత్రికా స్వేచ్ఛ వాళ్ళకి కల్పించాల్సిన అవసరం ఉంది. వాక్ స్వాతంత్రాన్ని కాపాడాల్సిన అవసరం ఉంది. ఇక్కడ కుటుంబాలు నివసిస్తున్న కుటుంబాలకు రక్షణ కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇంట్లోకి వచ్చి దర్వాజాలు పలగొట్టి పోతే కూడా కేసు పెట్టకపోవడము చాలా విడ్డూరం. ఇంట్లోకి ప్రవేశించి సాధారణంగా ఏమంటాం దాన్ని ఎంకరేజ్మెంట్, వేరే వాళ్ళు వస్తే దాన్ని వేరే ప్రాంతాలకు వస్తే కూడా ఒక చిన్న అంశం మీద కూడా కేసు పెట్టవచ్చు. కాబట్టి మిత్రులకు అందరికీ సందర్భంగా తెలుపుకుంటూ ఖచ్చితంగా ఈ అంశంలో మీ అందరి సహకారం కావాలి. మీ సహోదరుడు గిరిజారముని మరెవరో కాదు. కాబట్టి ఆయన మీద దాడి జరిగినా, ఎవరి మీద దాడి జరిగినా దీన్ని మీరు వ్యక్తిగతంగా తీసుకోండి. దయచేసి
మీ సమాజానికే ఈ దాడి జరిగిందని చెప్పి గుర్తించి దీని మీద పోలీసుల మీద ఒక ప్రత్యేకమైన ప్రెషర్ తీసుకురావాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా కోరుతూ ముగిస్తున్నాను. ధన్యవాదాలు.